వాహిని మీడియా ప్రేక్షకులకు నా నమస్కారములు. ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే లైంగిక సమస్యల గురించి అండి. లైంగిక సమస్యలు అనేది చాలామందికి ఎలా ఉందంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి అంటే జీవితంలో ప్రతి మానవునికి ఫస్ట్ వచ్చేసి ప్రతి మానవ మనుగడకు వచ్చేసి నిద్ర, రెండో వచ్చేసి ఆహారము, మూడోది వచ్చేసి సెక్స్. ఈ మూడు ఉంటే మనిషి ఎక్కడైనా సుఖంగా బతుకుతాడు. ఈ మూడు లేనివాడు సుఖంలో అంటే డబ్బు ఎంత సంపాదించుకున్నా వేస్ట్ అనమాట. ఇది ఏంటంటే నేను చెప్పే విషయము, లైంగిక సమస్యలు ఈ రోజుల్లో చాలా మందికి ఎక్కువ అవుతున్నాయి, రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అంటే ప్రధాన కారణం ఏంటంటే దీనికి ఎక్కువగా అంటే నిద్రలేమి కలగడం వలన, ఇంకోటి మానసిక ఒత్తిడి. చాలా మందికి చూడండి, ఇప్పుడు మానసిక ఒత్తిడి ఎలా ఉంటుందంటే బిజినెస్ మ్యాన్స్ కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ ఇట్లా ఏం చేస్తారంటే వాళ్ళు మానసిక ఒత్తిడి వల్ల ఇది ఎక్కువ అధికమవుతుంది అన్నమాట. ఇప్పుడు చాలామంది ఏంటంటే అంటే బిజినెస్ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఎక్కువ ప్రెషర్గా టెన్షన్ తీసుకుంటున్నారు. దానివల్ల కానీ మానసిక ఒత్తిడి కలిగి ఆ సెక్స్ పవర్ అనేది తగ్గిపోతుంది చాలామందికి. అంటే దానివల్ల కాకుండా ఇంకోటి ఏంటంటే ఫుడ్ విషయం కానీ, అంటే ఆహారం, మనం తీసుకునే ఆహారం వల్ల కానీ, అంటే చూడండి చాలామంది ఏం చేస్తారంటే ఆహార విషయంలో కానీ అంటే జంక్ ఫుడ్ తీసుకోవడము, ఎక్కువ చైనీస్ ఫాస్ట్ ఫుడ్లు వాడడం వల్ల కానీ అంటే వాళ్ళకి ఏమవుతుంది, సెక్స్ పవర్ అనేది తగ్గిపోతుంది ఆ ఫుడ్ వల్ల కానీ. ఇప్పుడు ఇంతకుముందు పూర్వీకులు ఎలా ఉండేవాళ్ళు, మన తాతలు ముత్తాతలు వాళ్ళు మంచి మంచి ఆహారం, రాగి ముద్ద కానీ, జొన్న రొట్టె కానీ, మంచి మంచి మాంసాహారాలు కానీ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కటి ఫ్యాషన్ అయిపోయింది. అంటే ఐస్ క్రీమ్స్ కానీ, గోబీ నూడిల్స్, బిర్యానీలు అని చెప్పేసి అన్ని ఆయిల్ ఫుడ్లు వాడుతున్నారు. దానివల్ల కానీ ఈ లైంగిక సమస్య అనేది తగ్గిపోతుంది. మన దాంపత్య జీవితంలో ఎలా ఉండాలి, స్త్రీ మరియు పురుషుడు అంటే మెయిన్గా కోరుకునేది ఏంది, స్త్రీ మన నుంచి సుఖం కోరుకుంటుంది. అదే లేనప్పుడు అప్పుడే మనస్పర్ధలు ఏర్పడుతుంది స్త్రీకి పురుషునికి. కాబట్టి మనం ఏం చేయాలంటే స్త్రీని సుఖపెట్టాలి. ఫస్ట్ ఆమెను సుఖపెట్టాలంటే ఏం చేయాలి, మన దగ్గర స్టామినా ఉండాలి. ఆ స్టామినా లేకుంటే ఏం చేస్తుందో వేస్ట్ కదా. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ లైంగిక సమస్య తగ్గించుకోవడానికి కొన్ని దానికి మూలికలు ఉన్నాయి, ఆయుర్వేద మూలికలు. అవేంటో ఇప్పుడు చూపిస్తాను మీకు, అది వాడి చూడండి, చెప్తాను ఆ మూలికలు ఏంటో. అవేంటంటే మూలికలు ఫస్ట్ ఒక 4 మూలికలు తీసుకోవాలండి. శతావరి, అశ్వగంధ, అతిమధురము, దూలగొండి విత్తనాలు. ఈ 4 తీసుకొని ఐటమ్స్ మనం ఏం చేయాలి, అది మీరు ఆ 4 ఐటమ్స్ తీసుకొని మీకు దగ్గరలో ఉంటే దొరుకుతాయి కానీ మీరు ఏం చేయాలి, దానిని అంతా పాలలో ఉడకబెట్టుకొని దానిని 1-2 సార్లు ఉడకబెట్టుకొని నీడలో ఆరబెట్టుకొని ఏం చేయాలి, పొడి చేసుకోవాలి. పొడి చేసుకొని దానిలో ఏం చేయాలంటే డైలీ ఉదయము రాత్రి పాలల్లో కానీ లేదంటే తేనెలో కానీ కలుపుకొని తింటే మంచి శక్తి వస్తుంది. మీరు లైంగిక సమస్యలను తగ్గించుకోవచ్చు. మీ దాంపత్య జీవితం అనేది సుఖంగా ఉంచుకోవచ్చు. మీకు కలిగిన అంటే ప్రతి ఒక్క దాంట్లో అంటే నరాల బలహీనత కానీ మీకు ప్రతి ఒక్క స్టామినా అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది దీని ద్వారా. కాబట్టి ఇదేంటో మీకు చూపిస్తాను ఇప్పుడు చేసి. దూలగుండు గింజలు ఇవి తీసుకోవాలన్నమాట. దూలగుండు గింజలు ఒక కప్పులో తీసుకోవాలి. ఇది వచ్చేసి శతావరి, ఈ విధంగా ఉంటుంది శతావరి. ఇది వచ్చేసి మనకి అతిమధురం ఇది వచ్చేసి పల్లేరు గింజలు, ఈ విధంగా ఉంటుంది పల్లేరు గింజలు. వీటన్నిటిని ఏం చేయాలంటే మనము పాలలో అన్ని కలుపుకొని పాలలో ఉడకబెట్టుకొని మొత్తం బాగా ఉడకబెట్టి 2-3 సార్లు శుద్ధి చేసుకొని నీడలో వచ్చేసి ఆరబెట్టుకోవాలి. తర్వాత దాన్ని ఏం చేయాలంటే పొడి రూపంలో చేసుకోవాలి. అంటే పొడి ఎలా అవుతుందంటే మొత్తం కలిపిది వీటన్నిటిని కలిపినాక పొడి ఈ విధంగా అవుతుంది మొత్తం. ఈ పొడిని మీరు తేనెలో కానీ కలుపుకోవచ్చు, లేదంటే పాలలో కానీ కలుపుకొని ఉదయం 1 స్పూను, రాత్రి 1 స్పూన్ పరిగడుపున తాగినారనుకోండి, ఖచ్చితంగా మీకు లైంగిక శక్తి అనేది పెరుగుతుంది. ఎక్కువ టైమింగ్స్ అనేది మీకు ఎక్కువ టైం సుఖపెట్టవచ్చు అనమాట. ఇది ఈ విధంగా వాడాలి.